మూడోది కన్నీటి ప్రార్థనకి, నాలుగోది అభిషేకమునకు. యూఫ్రటీస్ నది కొండలలో బయలుదేరి యోవేలు గ్రంథం 3వ అధ్యాయం ప్రకారం అది షిత్తీము లోయలో ప్రవహిస్తుందంట. షిత్తీము లోయలో తుమ్మ చెట్లు ఉంటాయి. ఈ షిత్తీము లోయలోనికి ఎప్పుడైతే యూఫ్రటీస్ నది వెళ్ళి ప్రవహించిందో ఈ తుమ్మ చెట్లన్నీ కూడా బలము పొందుకుని ఏపుగా ఎదగడం మొదలుపెట్టాయి. ఎందుకు పనికిరాని, ఉపయోగము లేని ఈ తుమ్మ చెట్లన్నీ కూడా ఎప్పుడైతే యూఫ్రటీస్ నది చేత తడపబడ్డాయో ఆ తుమ్మ చెట్లన్నీ కూడా పరిశుద్ధ స్థలములో ఉపకరణములుగా మలచబడినట్లుగా బయట జ్ఞాపకం చేస్తుంది. ఇప్పుడు ఆ రెఫరెన్స్లు కానీ, ఆ వచనాలు కానీ అవన్నీ తీసి చూపించేంత టైం నాకు లేదు. ఇది దేనికి గుర్తు చెప్పనా? తుమ్మ చెట్లో ఉండే ముళ్ళులు మన స్వభావానికి గుర్తయితే, నేను అంటాను ప్రియమైన బిడ్డ, అదే తుమ్మ చెట్టు వంటి స్వభావం కలిగిన 12 మంది శిష్యులు 120 మందితో కలిసి ఆ మేడగదిలో కూర్చుని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఆ రోజు ఏమని తెలుసా? అయ్యా, తుమ్మ చెట్ల వంటి మా జీవితాలు, ఉపయోగం లేని మా జీవితాలు, ఒకడిలో దుడుకుతనం ఎక్కువ, ఒకడిలో అనుమానం ఎక్కువ, ఒకడిలో కోపం ఎక్కువ, ఒకడిలో కంగారు ఎక్కువ, ఒకడిలో నిద్ర ఎక్కువ, ఒకడిలో ప్రార్థన లేని పరిస్థితి. ఇలాంటి తుమ్మ చెట్ల వంటి స్వభావాన్ని కలిగిన ఈ శిష్యులందరూ ఆ 120 మందితో కలిసి కూర్చుని అక్కడ ప్రార్థన చేస్తుంటే 10 దినముల పాటు ఒకటే ప్రార్థన. అయ్యా నీ అభిషేకంతో నింపు, అయ్యా నీ ఆత్మతో నింపు, అయ్యా నీ శక్తితో నింపు, అయ్యా నీ బలముతో నింపు. 10 దినముల పాటు వాళ్ళు చేసిన ప్రార్థనలన్నీ కూడా ఆలకించిన దేవుడు ఒక్కసారిగా ఆకాశమును తెరిచి అగ్ని జ్వాలలు బట్టి 4లుగా విభాగించబడి వారందరి మీద కూడా వ్రాలి వాక్ శక్తితో నింపితే వాళ్ళు అన్య భాషలు మాట్లాడసాగిరి. అభిషేకముతో నింపబడ్డారంట. తుమ్మ చెట్లుగా వెళ్ళిన పైకి వెళ్ళిన ప్రతి ఒక్కడు కిందకి మందిరములో ఉపకరణములుగా ప్రపంచాన్ని తల్ల కిందలు చేయగలిగిన వాళ్ళుగా నడుచుకుంటూ కిందకు వస్తున్నారు. గట్టిగా ఒకసారి తుమ్మ చెట్టుగా వెళ్ళిన ప్రతి ఒక్కడు అభిషేకముతో నింపబడి బయటకు వస్తున్నాడు. నేను అంటాను ప్రియమైన బిడ్డ, ఏ స్వభావంతో ఇక్కడికి వచ్చావో నాకు తెలియదు, అభిషేకముతో నింపబడిన వారు ఇక్కడి నుంచి మనం బయటకు వెళ్ళాలా. దేవుని జీవనతో నింపబడి బయటకు వెళ్ళాలా. ఈ 4 నదులు నిత్యము ప్రవహిస్తా ఉన్నప్పుడు, ఏదైనా తోట అంతా కప్పబడినప్పుడు ప్రతి దినము దేవుడు వచ్చేవాడంట. నేను అంటాను, ఈ 4 నదులు సంఘముల కుటుంబాలలో ప్రతి నిత్యము ప్రవహిస్తా ఉన్నప్పుడు ఆయన వస్తాడు. ఆయన రాకడలో మనందరినీ కూడా ఎత్తుకుని ఆయనతో పాటు తీసుకుని పరలోకానికి వెళ్ళిపోతాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. మోకరింద ప్రార్థన చేద్దాం అందరూ కలిసి. కళ్ళు మూసుకుందాం దయచేసి. తొందరగా కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరు ముక్కడు కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరు ముక్కడు కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ముక్కడు కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ముక్కడు కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరు ముక్కడు కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ దినమందు నువ్వు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట కొరకు నీకు వందనాలు. మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట కొరకు నీకు స్తోత్రాలు ప్రభా. మీరు సెలవిచ్చిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రము చెల్లిస్తా ఉన్నాను. ఈ మాటలు నీ బిడ్డల హృదయంలో ఫలింపచేయండి. విశ్వాసమును నది ప్రవహించాలి. అంచెలంచెలుగా మేము కట్టబడాలా. ఒకే దర్శనమును కలిగి ఉండాలా. ఏ పరిస్థితిగా అయినప్పటికీ చాలిన పరిస్థితి నాయన నీ కొరకు నిలబడగలిగిన స్థితి మాకు కావాలి ప్రభా. నీ సన్నిధికి వచ్చి మేము అడుగుతున్నా. ప్రార్థన చేయాలి. ఆరాధన అనే నది, కన్నీటి ప్రార్థన అనే నది, అభిషేకం అనే నది. అయ్యా నాయన, ఒక పక్క బాగుంటే ఇంకొక పక్క నా జీవితంలో ఎండిపోయింది. ఆరాధన ఉంది కానీ కన్నీటి ప్రార్థన లేదు. ప్రార్థన ఉంది కానీ విశ్వాసం లేదు. విశ్వాసం ఉంది కానీ అభిషేకం లేదు. లేదయ్యా, ఈ దినము నువ్వు నాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట కొరకు నీకు వందనాలు. ఈ 4 నదులు నిత్యము నా జీవితంలో ప్రవహిస్తూనే ఉండాలి. నిత్యము నా కుటుంబంలో ప్రవహిస్తూనే ఉండాలి. అయ్యా నాయన, తుమ్మ చెట్టు వంటి నా జీవితము మందసములాగా మార్చబడాలా. నీ అభిషేకంతో నింపబడాలా. నీ అభిషేకంతో నింపండి ప్రభా. నీ శక్తి చేత నింపండి ప్రభా. నీ ఆత్మ చేత నింపండి ప్రభా. నీ ఆత్మ అభిషేకంతో నింపండి ప్రభా. స్వరవేత్తాలి. ప్రతి ఒక్కరు కలిసి నోరు తెర బిడ్డ. నోరు తెర ప్రతి ఒక్కరు కలిసి నోరు తెరిచి ప్రతి ఒక్కరు చిత్తమి మాట. నోరు తెరిచి ప్రతి ఒక్కరు చిత్తమి మాట. నీవు నాలోనుండా నేను స్టెఫను వలె ఆత్మజ్ఞానముతో మాట్లాడేదన్. నీవు నాలోనుండా నేను స్టెఫను వలె ఆత్మజ్ఞానముతో మాట్లాడేదన్. దేవదూతల రూపంలో మారిపోదును. దేవదూతల రూపంలో మారిపోదును. దేవదూతల రూపంలో మారిపోదును. అభిషేకమా, ఆత్మభిషేకమా, నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయా. అభిషేకమా, ఆత్మభిషేకమా, నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయా. నీవు నాలోనున్నా నేను ఎలీషావలే యోర్దానును విడగొట్టెదను. నీవు నాలోనున్నా నేను ఎలీషావలే యోర్దానును విడగొట్టెదను.
అభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్ముడయా అభిషేకమా 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 అభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్ముడయా అభిషేక స్వర్గతి 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 ఈ అభిషేకమయ్యా ఈ అభిషేకమయ్యా అభిషేకమా అభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్ముడయా అభిషేకమా అభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్ముడయా అభిషేకమా అభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్ముడయా అభిషేకం సమయంలో దేవుని అభిషేకం ఆయన ప్రతి ఒక్కరిని అభిషేకిస్తున్నాడు ప్రతి ఒక్కరిని దాటిపోతే నేను బ్రతకలేనయ్యా దాటిపోతే నేను జీవించలేను నా కన్నీరు ఎవ్వరు చూసి నాకు చూడకపోయినా నువ్వు చూస్తున్న దేవుడు కదా అర్ధరాత్రి వేళ భర్తకు తెలియక బిడ్డలకు తెలియక కుటుంబానికి తెలియక కారుస్తున్న కన్నీరు నా హృదయంలో బాధ నువ్వు చూస్తున్నావని నాకు అర్థమైంది చూస్తున్నావు నాకు అర్థమైంది ఇది జవాబిచ్చేవాడు నీ సన్నిధిచ్చిన ప్రార్థన చేస్తున్నాను తండ్రి నువ్వు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట కొరకు నీకు వందనాలు ఈ మాటలకు తగినట్లుగా మేమెప్పుడు ఎండిపోకూడదయ్యా ఏ రోజు ఎండిపోకూడదు ఏ నది ఎండిపోకూడదు 4 నదులు ప్రవహించాలి 4 నదులు ప్రతి నిత్యము ప్రవహించాలి నువ్వు రాగలిగినట్లుగా మేము సిద్ధపడి ఉండాలి నువ్వు వచ్చి మమ్మల్ని కొనిపోవడానికి మేము సిద్ధపడి ఉండాలా వచ్చి మమ్మల్ని కొనిపోవడానికి సిద్ధపడిన వారు ఆ రోజు ఆ వాడ ఆరారతు కొండ మీద ఆగినట్లుగా నా జీవితాన్ని ఒక రోజున సియోను కొండ మీద నిలపగలిగిన వాడు నిన్ను నమ్మి స్తుతిస్తూ ఈ ప్రార్థన చేతులుగా అప్పగిస్తూ యేసు పరిశుద్ధులను అడుగుచున్నాము పరమ తండ్రి ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.